లాస్ట్ వీడియోలో దుర్గమ్మకి నాగమ్మకి ఆషాఢం సారే పెడుతున్నారని చెప్పాను కదా. సారి పెట్టడానికి ముందు రోజు అమ్మవారి గుడి దగ్గర ఎంత అడావిడిగా ఉంది వీడియోలో చూసేయండి. రేపు సంతర్పణ జరుగుద్ది కాబట్టి ముందు రోజే వంటకు సంబంధించిన సామాన్వన్నీ తెచ్చి రెడీగా పెట్టేశారు. అలాగే అమ్మవారి గుడిని డెకరేషన్ చేయాలి కాబట్టి రకరకాల పువ్వులు విజయవాడ నుండి తెప్పించారు. అలాగే అమ్మవారి కోసం బంతి పూలు చామంతి పూలు కూడా తెప్పించారు. ఇక అందరం కూర్చుని చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ అమ్మవారికి పూల దండలు అయితే గుచ్చేసాం. అమ్మవారి సేవ చేసుకోవడం కోసం ముందు రోజే చాలా దూరం నుంచి జనాలు అయితే వచ్చారు. అమ్మవారికి వేపాకంటే చాలా ఇష్టం కదా. మనందరం వేప చెట్టుని అమ్మవారిగా పూజిస్తాం. అందులోని ఈ దుర్గమ్మ తల్లి వేప చెట్టులోనే వెలిచారు కాబట్టి గుడి డెకరేషన్ కూడా వేపాకులతో చేశారు. అలాగే రేపు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగిన తర్వాత అమ్మవారిని అలంకరిస్తారు. ఆవిడ కోసం మల్లెపూలు కూడా తెప్పించారు. మల్లె పువ్వుల దండతో పాటు పత్రి దండ కూడా కడుతున్నారు. ఈ రాత్రికి అమ్మవారి గుడి డెకరేషన్ చేస్తారు. అలాగే అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం కదా, అందుకే రకరకాల గాజులతో దండ చేస్తున్నారు. అమ్మవారి అలంకరణ కోసం కనకంబరాలు చిట్టి గులాబీలు కూడా తెప్పించారు. అలాగే కమల పువ్వులు కూడా తెప్పించారు. ఇవన్నీ కూడా ఈ రోజు నైట్ మొత్తం డెకరేషన్ చేసేస్తారు. అమ్మవారికి వేయడానికి నిమ్మకాయలతో దండ గుచ్చుతున్నారు. అమ్మవారికి సేవ చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ ఆంటీ అయితే అమ్మవారికి ఎలాంటి లోటు లేకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. అమ్మవారి కోసం చాలా దూరం నుంచి అమ్మవారికి కావాల్సినవన్నీ తెప్పిస్తున్నారు. అలాగే రేపు కొబ్బరికాయలు కొట్టుకోవాలి కదా, అవి కూడా ఒలిచేసి రెడీ పెట్టారు. ఈ లోపే అమ్మవారి సారి కోసం అరటిపల్లి గెల్లలు అయితే వచ్చేసినాయి. అలా చూస్తూ ఉండగానే చీకటి అయిపోయింది. రేపు భోజనాలు వండడానికి కావాల్సిన సరుకులన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. ఈ లోపు వంట చేసే వాళ్ళు కూడా వచ్చారు. అందరూ తలకో చెయ్యి వేస్తే అమ్మవారి పనులు ఇట్టే అయిపోయింది. అసలు గుడికి ఇప్పుడే చాలా కళ వచ్చేసింది. రేపు ఇంకెంత బాగుంటుంది. గుడి మొత్తం చాలా కళకళలాడుతూ కనిపిస్తుంది. రేపు అమ్మవారికి సారి పెట్టిన వీడియో, భోజనాల వీడియో అన్ని నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అమ్మవారు చూడండి చీకట్లో కూడా ఎంత కళకళలాడుతూ కనిపిస్తున్నారో.